ఈరోజు మన ఇంట్లో చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై స్పెషల్ ఏంటంటే మా చిన్న చెల్లె ఫస్ట్ టైం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం, వాళ్ళ ఫ్రెండ్స్కి మా చెల్లె చేతితో వంట తినాలని కోరికగా ఉందంట. అందుకని ఆ కోరిక మా చెల్లె ఇప్పుడు నెరవేరుస్తుంది అనమాట. ముందుగా మనం చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మసాలాలు వేసుకున్నాం. ఇలా మనము ముందుగా అయితే మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. మనం చికెన్ క్వాంటిటీ ఎంత ఉంటే అంత ఇంగ్రీడియంట్స్ ఏవి కానీ వేసుకోవాలన్నమాట. ఇంకో చెంచా అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం కదా, ఇప్పుడు ధనియా పొడి వేసుకున్నాం. మా చెల్లెకి ధనియా పొడి అంటే చాలా పిచ్చి. దేంట్లోనే సరే ధనియా పొడి కావాలని మరీ ఎక్కువ వేయించుకుంటుంది. ఇప్పుడు ఒక చెంచాన్నర పసుపు వేసుకుందాం. అంటే మీ ఇంట్లో స్పూన్స్ బట్టి వేసుకోండి. మా ఇంట్లో ఈ సైజు ఉంటుంది కాబట్టి 1.5 వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. మనం తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి. మా కారం పొడి కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి దీనికి తగినంత వేసుకుంటాం. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాం. మా చెల్లె అంట ఏదో ఒక రోజు పెద్ద బెస్ట్ చెఫ్ అవుతుందంట. అవుతుందా లేదా కామెంట్ చేసి చెప్పండి మీరు. ఇప్పుడు పెరుగు కూడా వేసుకుందాం. ఒక నిమ్మకాయ రసం పిండుకుందాం. ఎందుకంటే మనం ఆల్రెడీ పెరుగు కూడా వేసుకున్నాం కదా, జస్ట్ మనకు టేస్ట్ కోసం నిమ్మకాయ అనమాట. ఎక్కువ నిమ్మకాయ రసం వేస్తే కూడా కారం అనేది ఉండదు, ఇరిగిపోతుంది. అందుకే సప్పసప్పగా అవుతుంది. అట్లా కాకుండా అన్ని క్వాంటిటీలు సమానంగా వేస్తే మనకి చికెన్ ఫ్రై అనేది కూడా టేస్ట్ బాగా అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక కలుపుకోవాలి మనం. ఈరోజు మా వంటలో కొంచెం కామెడీస్ వస్తాయి, చూసుకొని నవ్వుకోండి ఫన్నీ వేలో. ఎప్పుడు వంట అంటే వంటలా కాకుండా ఈరోజు మా చెల్లె స్పెషల్గా చేస్తుంది కాబట్టి మా చెల్లె ఎపిసోడ్ని మనం కొంచెం ఫన్నీగా వెరైటీగా చేద్దాం. ఎప్పుడైనా మనం మ్యారినేషన్ కలిపేటప్పుడు ఉత్తిగా ఏదో కలిపినామా అంటే కలిపినామనకుండా ముక్కకు కూడా మసాలా పట్టేటట్టుగా కలపాలి. కలిపేటప్పుడు మనం మ్యారినేషన్ పెడతాం కదా, అప్పుడు ఈ మసాలాలు ఉప్పు కారం అనేది అంతా ముక్కకు మంచిగా పట్టుకొని టేస్ట్ బాగా అవుతుంది అన్నమాట. చూడండి, ఇట్లా మంచిగా తీసుకుంటే ఇట్లా కలపాలి ముక్కకి. ఓకే అండి, ఇప్పుడు అన్ని మసాలాలు కలుపుకున్నాం కదా, మనం మ్యారినేషన్ పెట్టుకుందాం. ఇక మనము మసాలాలు కలిపి అన్ని మ్యారినేషన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. మనం ఒకవేళ పొద్దున పూట చేసుకోవాలనుకుంటే నైట్ అట్లా తెచ్చి ఇట్లా మసాలాలు అన్నీ కలుపుకొని మ్యారినేషన్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయట మూత పెట్టి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కలుపుకున్నాం కదా ఒకసారి. ఇప్పుడు కడాయి పెట్టి నూనె పోసుకున్నాము. దీంట్లో ఉల్లిగడ్డలు వేద్దాం. నూనె లైట్గా వేడెత్తినప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఫ్రైకి కదా నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది. మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కదా, ఉల్లిగడ్డ బ్రౌనిష్ కలర్లో రావాలి, మంచిగా నూనెలో ఉడకాలన్నమాట. అట్లా ఫ్రై అయ్యేదాకా ఉడకబెట్టుకుందాం నూనెలో. కొంచెం ఉప్పు వేసుకుందాం లైట్గా, తొందరగా ఉడుకుతుంది, ఇది ఫ్రై అవుతుంది. చూడండి, ఇప్పుడు లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది కదా. ఇప్పుడు కలమాకి వేసుకుందాం. కలమాకి వేసాం కదా, ఒక్కసారి కలుపుదాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి. చూడండి, మనకి చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. ఇది ఇంకా మంచిగా డీప్ ఫ్రై కావాలి మనకి. చూడండి, ఇప్పుడు చికెన్ ఫ్రై అవుతుంది కదా, ఒక 10-20 వరకు మిరపకాయ ముక్కలు మధ్యలో కాటు పెట్టి వేసుకుందాం. ఇది ఫ్లేవర్ కోసం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. చూడండి, మనకి చికెన్ ఫ్రై కూడా అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కదా, కలుపుకొని ఒక 10 నిమిషాలు
ఉడికించుకుందాం. కొత్తిమీర కూడా మనకి చికెన్కి మంచిగా పట్టుకొని కొత్తిమీర కూడా మంచిగా మాగు ఇట్లా అందులో ఉడికిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు కలుపుకుందాం. చూడండి, మనం పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడే వేసుకున్నాం కదా ఒక 5-10 నిమిషాల ముందు. అవి కూడా ఈ మసాలాకి నూనెకి కొంచెం మంచిగా ఇనుకుతాయి అనమాట. ఇటు పచ్చిగా ఉంటుంది, అటు ఉడికినట్టు మసాలాలతో ఉంటుంది. తింటూ ఉంటే అది టేస్ట్ బాగుంటుంది. చూడండి, మనం అంతగానం ఎక్కువ నూనె వేసుకున్నాం కదా, ఇట్లా ఫ్రైలకి నూనె ఎక్కువనే కావాలి. ఎందుకంటే మనం నీళ్ళు పోసుకోకుండా ఫ్రై చేస్తాం కాబట్టి ఆ ఆయిల్లో మనకి బోన్ అనేది ఉడుకుతుంది. అప్పుడు నమ్మడానికి కూడా ఈజీగా ఉంటుంది, మనకి ఇబ్బంది అనేది ఉండదు అనమాట. ఇంకోటి ఏంటంటే మనం నైటే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ముక్క కూడా తొందరగా మంచిగా ఉడికింది. పెరుగు కూడా వేసుకున్నాం కదా, ఆ పెరుగు అంత మసాలాలకి లిక్విడ్గా అయ్యి ఆ ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట. చూడండి, మనకి ముక్క మంచిగా ఉడికింది. ఆ ముక్కకి గ్రేవీ కూడా ఉంది. ఇట్లా ఉంటే మనం దీన్ని ఎట్లయినా ఓకే అండి, మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈరోజు ఈ చికెన్ ఫ్రై ఎవరెవరైతే తింటారో వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి ఎట్లా ఉంది, టేస్ట్ అంతే సరిపోయిందా లేదా అనేది. ఓకే అండి, మీకు కానీ ఈ చికెన్ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా